రోజులు ఒకదాని వెంట మరొకటి కాలగర్భంలో కలిసిపోతున్నాయి. శంకరం దగ్గర నుంచి నెలకో ఉత్తరం వస్తున్నా వాటిలో ఇటువంటి ప్రత్యేకత, విశేషము ఉండడం లేదు. నడి సముద్రాన తుఫానులో చిక్కుకున్న పడవలా ఉంది జగన్నాథం కుటుంబ పరిస్థితి. జగన్నాథం అయితే ఎవరో తన కాళ్ళు, చేతులు నరికేసినట్లుగా విలవిల్లాడిపోతున్నాడు. ఆయన పుట్టి బుద్ధిరిగిన దగ్గర నుంచి ఏ రోజు ఖాళీగా కూర్చోలేదు. ఏదొక పని కల్పించుకునైనా చేసేవాడు. అలాంటిది ఇప్పుడు ఏ పని లేకుండా ఖాళీగా ఇంటి దగ్గర కూర్చోవడం ఆయనకు ముళ్ళ మీద కూర్చున్నట్టుగా బాధిస్తోంది. వీధిలోకి వెళితే చాలు, ఒరే జగన్నాథం, పెద్ద కొడుకు దగ్గరికి ఎప్పుడెళ్తారేంటి అంటూ అడిగేవారికి ఏం చెప్పాలో తెలియక తెగ సతమతమవుతున్నాడు. దాదాపుగా చంద్రం పరిస్థితి అదే విధంగా ఉంది. మీ అన్నయ్య హైదరాబాదులో నీకు జాబు చూస్తాడని చెప్పావు, ఒట్టిదేనా అంటూ వెటకారమాడేవారిని తప్పించుకుని తిరుగుతున్నాడు. అన్నయ్య ఫోనుకు ట్రై చేసి చేసి విసిగిపోయి పోస్టాఫీసుకు వెళ్లి ఉత్తరం వచ్చిందేమోనని ఆశగా ఆరా తీస్తున్నాడు. నిరాశతో ఇంటికి తిరిగొస్తున్నాడు. సుభద్రమ్మ అయితే ఇరుగు పొరుగు వారికి ముఖం చూపించలేక తెగ ఇబ్బంది పడిపోతుంది. మీ పెద్దబ్బాయి దగ్గరకు వెళ్ళిపోతామని అప్పుడు అనగా అన్నావు, ఇంకా వెళ్ళలేదేమిటి అని అడుగుతున్న వారికి ఇల్లు పూర్తి కాలేదు అంటూ అరిగిపోయిన రికార్డులా చెప్పిందే చెప్తోంది. ఈ బాధ భరించలేక ఓ రోజు ఉదయం ఇల్లెంతవరకు వచ్చిందో చూసి రమ్మని భర్తకు చెప్పింది. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న జగన్నాథం ఆ సాయంత్రమే గోదావరికి వెళతానన్నాడు. అంతలో శంకరం నుంచి ఉత్తరం వచ్చింది. ప్రయాణం నిలిచిపోయింది. పూజ్యనీయులైన అమ్మా నాన్నలకు నమస్కారాలు. ముందుగా నన్ను క్షమించండి. తెలిసిన వారి ద్వారా తమ్ముడి కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలితాన్నివ్వలేదు. అక్కడికి సిటీ అంతా జల్లెడ పట్టాను. ప్రయోజనం శూన్యం. మరో పక్క డబ్బంతా అయిపోవడంతో ఇంటి నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఇల్లు పూర్తి కావాలంటే మరో 15 లక్షల వరకు కావాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. భూమంతా అమ్మించి పెద్ద తప్పు చేశానా అని మదన పడుతున్నాను. మీకు లేనిపోని ఆశలు కల్పించానని కుమిలిపోతున్నాను. తమ్ముడికి జాబ్ దొరకలేదన్న బాధ ఓ పక్క, ఇల్లు ఆగిపోయిందన్న వ్యధ మరో పక్క, మిమ్మల్ని మానసికంగా క్షోభకు గురి చేస్తున్నాననే వేదన ఇంకో పక్క నన్ను నిలువునా దహించేస్తున్నాయి. తిండి సహించడం లేదు, నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసినా తెరిచినా మీ దయనీయ రూపాలే ప్రత్యక్షమవుతున్నాయి. ఆవేదనకు గురి చేస్తున్నాయి. పోనీ మిమ్మల్ని ఇక్కడికి వచ్చేయమందామన్నా మేము అద్దెకుంటున్న ఇల్లు అగ్గిపెట్టెలా ఉంటుంది. మీరు ఒక రోజు కాదు కదా, ఒక పూట కూడా ఉండలేరు. పెద్దిల్లు అద్దెకు తీసుకుందామంటే గొర్రెతోక బెత్తుడి జీతం ఎటూ సరిపోదు. మనకు కాలం కలిసొచ్చే వరకు మీరక్కడే ఉండడం మంచిది. మా ఖర్చులు తగ్గించుకుని ప్రతీ నెల ఎంతో కొంత మనీ ఆర్డర్ చేస్తాను. ఇలా రాస్తున్నందుకు, మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు ఏడుపొస్తోంది. ఉంటాను. మరోసారి క్షమించమని కోరుతూ మీ శంకరం. ఉత్తరం చదివి ముగ్గురు మానుపడిపోయారు. 2 రోజుల పాటు ఆ ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. చంద్రానికి అన్నయ్య ఉత్తరం తీవ్ర నిరాశను కలిగించింది. అతడు అల్లుకున్న ఊహలు, ఆశలు అన్నీ నీరు కారిపోయాయి. దాంతో విచార వదనంతో పడక గదిలో ఒంటరిగా గడుపుతున్నాడు. జగన్నాథం పెరట్లో మంచం మీద పడుకుని ఆకాశం వైపే చూస్తున్నాడు. ముందు ముందు జీవితం ఏ మలుపులు తిరుగుతుందోనని కలత చెందుతున్నాడు. వారిద్దరినీ చూసి సుభద్రమ్మ భయపడిపోయింది. గౌరీ బెంగ పెట్టుకుంది. ఆ విషయం తన తండ్రితో చెప్పగానే శివయ్య ఉన్నపళంగా వచ్చాడు. చంద్రాన్ని ఓదారుస్తూ, అల్లుడు, తెలివైన వాడివి, ఇలా విచారం పడ్డమేమన్నా బావుందా? శ్రీరామచంద్రుడు అంతటి వాడికే కష్టాలొచ్చాయి. మానవ మాతృలం మనకు రావా? జరిగిందేదో జరిగిపోయింది. గుండె రాయి చేసుకుని ఇకపై జరగాల్సిన దాని గురించి ఆలోచించడమే, ధైర్యంగా ముందడుగు వేయడమే అన్నాడు. అతడికి మనోధైర్యాన్ని కలిగించి జగన్నాథానికి 4 ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళాడు. సుభద్రమ్మ తండ్రి కొడుకులకు కాస్త ధైర్యం నూరిపోస్తాడనే ఉద్దేశంతో శ్రీనివాసరావుకు విషయం చెప్పింది. ఆయన దిగులుగా ఉన్న మిత్రుణ్ణి కోపడ్డాడు. ఏంట్రా, నువ్వు చంద్రం విచారం పట్టేశారట, ఎందుకురా విచారం? విచారం కాక మరేం మిగిలిందిరా? వాడు నిర్మించిన ఆశల పునాది మీద మేం కలల భవంతిని అందంగా నిర్మించుకున్నాం. వాడు రాసిన ఉత్తరం ఆ భవంతిని కూల్చేసింది. ఇప్పుడు భవిష్యత్తు అగాధంలా కనిపిస్తోందిరా అన్నాడు కళ్ళొత్తుకుంటూ. శంకరం మాత్రం ఏం చేస్తాడ్రా? మీ గురించి అతడు ఎంత ఆవేదన చెందుతున్నాడో ఉత్తరం చదివితేనే తెలుస్తోందిగా. తానొకటి తెలిస్తే దైవం ఇంకోటి తలచినట్లుగా ఉంది పాపం వాడి పరిస్థితి. అయినా ఈ మాత్రానికే కుంగిపోతే ఎలారా? ఇలాంటప్పుడే కాస్త ధైర్యంగా ఉండాలి ఓదార్పుగా అన్నాడు. ఏం చూసుకుని ధైర్యంగా ఉండమంటావురా? ఆవేదనగా అన్నాడాయన. అలా అధైర్యపడకురా. మనం భూమి పుత్రులం. భూమాతను నమ్ముకుని జీవించేవారికి సొంత భూమి అయితేనేం, కౌలు భూమి అయితేనేం, కొన్ని రోజులు చూద్దాం. అప్పటికీ శంకరం ప్రయత్నాలు ఫలించకపోతే ఓ ఎకరం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేద్దుగాని. అండగా నేనుంటా, సరేనా అంటూ అభయం ఇచ్చాడు. చంద్రాన్ని పిలిచి, నువ్వు యువకుడివి, చదువుకున్నవాడివి,
తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే విచారపడితే ఎలా? అయినా అన్నయ్య నీకు ఉద్యోగం వెతకాలేంటి? నువ్వు వెతుక్కోలేవా? నీ ప్రయత్నం నువ్వు చేయి. దిగులు మంచం వేసుకుని కూర్చుంటే ఉద్యోగాలు వెతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గరకు రావు అంటూ చివాట్లు పెట్టాడు. కాసేపు వారికి మనోధైర్యం కలిగే మాటలు చెప్పి చంద్రాన్ని తనతో పాటు బయటకు తీసుకువెళ్ళాడు శ్రీనివాసరావు. అంతర్మదనంలో పడ్డాడు జగన్నాథం. శ్రీను చెప్పిన దాంట్లోనూ నిజముంది. పాపం శంకరం మా గురించి ఎంత శ్రమ పడుతున్నాడో, బాధపడుతున్నాడో. వాడు రాసిన ఉత్తరం చెప్పకనే చెబుతోంది. తమకు అదృష్టం లేనప్పుడు వాడేం చేస్తాడు? చంద్రానికి ఉద్యోగం రాత లేనప్పుడు వాడిని తప్పుబట్టి ఏం ప్రయోజనం? వాడికి తామంటే వెలకట్లేనంత ప్రేమ. వాడికే స్వార్థం లేదు కాబట్టే తమను తన వద్దకు తీసుకెళ్లి సుఖపెట్టాలని భావించాడు. దైవానుగ్రహం లేకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు అనుకుంటూ నిట్టూర్చాడు. తమ దురదృష్టాన్ని నిందించుకుంటూ రోజులను భారంగా నెట్టుకొస్తున్నాడు. మరో నెలయ్యాక కూడా మళ్ళా శంకరం కన్నెళ్ళనే మోసుకొచ్చింది ఉత్తరం. జగన్నాథం చలించిపోయాడు. కొడుకు తమ కోసం పడుతున్న తపన, అనుభవిస్తోన్న వ్యధ ఉత్తరంలోని ప్రతి అక్షరంలోనూ స్పష్టంగా కనిపిస్తూ ఉండడంతో కరిగిపోయాడు. ఆ రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఉదయమే శ్రీనివాసరావు ఇంటికెళ్ళాడు. కొడుకు రాసిన ఉత్తరం చూపించాడు. శంకరం బాధ చూస్తుంటే గుండె తరుక్కుపోతుందిరా. వాడికి మేమిక్కడ సంతోషంగానే ఉన్నామన్న నమ్మకాన్ని కలిగించాలన్నా, ఇల్లు గడవాలన్నా నేను తిరిగి వ్యవసాయం చేయాలి. ఓ మంచి ఆవును కొనాలి. అందుకు నీ సహాయం కావాలరా సీను అభ్యర్థనగా అన్నాడు. ఆయన మిత్రుని భుజం తట్టి, బాధపడకురా, నీకు అండగా నేనుంటాను. 2-3 రోజుల్లో మంచి కౌలు భూమిని ఏర్పాటు చేస్తాను. పెట్టుబడికి కావలసిన డబ్బు కూడా వడ్డీ లేకుండా ఇస్తాను అంటూ అభయమిచ్చాడు. మిత్రుని ఆదరణకు పులకించిపోయాడు జగన్నాథం. ఆ భగవంతుడు నాకు దురదృష్టంతో పాటు అదృష్టాన్ని కూడా తోడిచ్చాడురా. అది నువ్వే. నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనేమో అన్నాడు ఆనంద బాష్పాలు రాలుస్తూ. మన మధ్య రుణాలెందుకురా? కష్టాల్లో ఉన్న స్నేహితుడిని ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. నేను నా స్నేహ ధర్మాన్ని నిర్వహిస్తున్నానంతే నవ్వుతూ అన్నాడు శ్రీనివాసరావు. ఆయన అన్నట్టుగానే తన మాట నిలుపుకున్నాడు. దాంతో జగన్నాథం మళ్ళా పాత జీవితాన్నే కొత్తగా ప్రారంభించాడు. వీలు చూసుకుని కొడుక్కి ధైర్యం చెబుతూ ఉత్తరం రాశాడు. తాను కౌలు వ్యవసాయం చేస్తున్నానని, ఆవును కొన్నానని, తమ గురించి బెంగ పెట్టుకోవద్దని ఉత్తరం రాశాడు. చంద్రం లైబ్రరీకి వెళ్లి పేపర్లు తిరగేస్తూ ఉద్యోగ ప్రకటనలకు అప్లికేషన్లు పెడుతున్నాడు. తండ్రితో పాటు చేలోకెళ్లి వ్యవసాయ పనులను చేస్తున్నాడు. సుభద్రమ్మ శంకరం చేసే ప్రయత్నాలు ఫలించేలా చేసి తామందరినీ ఒకే గూటికి చేర్చమని కోరుతూ పూజలు, ఉపవాసాలతో రోజులు గడుపుతోంది. కాలం కొవ్వొత్తిలా కరిగిపోయింది. 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఈ మధ్యలో జగన్నాథం కుటుంబంలో కూడా పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. జగన్నాథానికి హార్ట్అటాక్ వచ్చింది. సకాలంలో వైద్యం అందడంతో బతికి బట్టగట్టాడు. సుభద్రమ్మకు ఫైలేరియాకు తోడు కొత్తగా బీపీ, షుగర్ జత కలిశాయి. దాంతో ఆమె అనారోగ్యంగా ఉన్న రోజులే అధికంగా ఉంటున్నాయి. ఇక శంకరం, కావేరుల గురించి చెప్పుకుంటే వారికి 2వ కానుపు కూడా ఆడపిల్లే పుట్టింది. శంకరం ఎంతో మురిసిపోతూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అతడు ఇలాంటి ముఖ్యమైన విషయాలకు తప్ప ఫోన్ చేసేవాడు కాదు. క్రమం తప్పకుండా ఉత్తరాలు మాత్రం రాసేవాడు. వాటిలో తమ్ముడి ఉద్యోగం కోసం పడే పాట్లు, ఇల్లు పూర్తి చేయడానికి అప్పుల కోసం చేస్తున్న ప్రయత్నాలు, చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి పడే అవస్థలు, ఇంటి ఖర్చులకు జీతం చాలక పడుతున్న ఇబ్బందులు ఏకరువు పెట్టేవాడు. మీకు నా ముఖం చూపించాలంటేనే సిగ్గుగా ఉందని వాపోయేవాడు. నెల నెల ఓ 1500 మనీ ఆర్డర్ చేసేవాడు. పాపకు 3 నెలలొచ్చాక శంకరం ఓ రోజు ఫోన్ చేసి, పాపకు సింపుల్గా గుళ్ళో నామకరణం చేశామని, మీరు లేని లోటు స్పష్టంగా కనిపించిందని, పార్వతి అని అమ్మమ్మ పేరే పెట్టానని చెప్పాడు. అది విని సుభద్రమ్మ ఎంతగానో సంబరపడిపోయింది. పెద్దలంటే శంకరానికున్న గౌరవానికి, భక్తికి ఉప్పొంగిపోయింది. కావేరి అప్పుడప్పుడు ఫోన్ చేసి అత్తమామల క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేది. కొత్తింటి కోసం చేసిన అప్పులు, పిల్లలతో తిప్పలు చెప్పుకుని బాధపడేది. కోడలి ఫోన్లు, కొడుకు ఉత్తరాలు జగన్నాథం దంపతుల గుండెలను రంపపు కోతలు కోసేవి. తమకంటే ఎక్కువ బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారని బాధపడేవారు. ఓసారి కోడలు ఫోన్ చేస్తే మనీ ఆర్డర్ ఇక పంపించొద్దని, ఆ డబ్బును మనవరాళ్ల కోసం వాడుకోమని చెప్పారు. అప్పట్నుంచి మనీ ఆర్డర్ నిలిచిపోయింది. శ్రీరామ్, సుజాతల విషయానికొస్తే శ్రీరామ్ సార్థక నామధేయుడు. భార్యను అపురూపంగా చూసుకుంటున్నాడు. ఏ చీకు చింత లేకుండా హాయిగా సాగిపోతున్న వారి జీవితంలో ఓ పెద్ద అపశృతి. అది మాధవరావు హఠాత్తుగా కన్నుమూయడం. ఆ వార్త తెలిసిన వెంటనే జగన్నాథం, శ్రీనివాసరావు విజయవాడ వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
ఇది జరిగిన కొన్ని నెలలకే మాధవరావే తిరిగి పుట్టాడన్నట్లుగా వారికో కొడుకు పుట్టాడు. సుజాత వారానికి 2-3 సార్లు ఫోన్ చేసి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి వాకప్ చేసేది. పేపర్లో చూసిన ఉద్యోగ ప్రకటనలను చంద్రానికి ఫోన్ చేసి చెప్పేది. గౌరికి సంబంధాలొస్తున్నాయా అంటూ ఆరా తీసేది. చంద్రం దగ్గరకొస్తే అతడికి భవిష్యత్తు గందరగోళంగా కనిపిస్తోంది. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళుతున్నా ఉద్యోగం మాత్రం గగనకుసుమంగానే ఉంటోంది. దాంతో నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయాడు. ఆ సమయంలోనే సుజాత డెలివరీ కోసం పుట్టింటికొచ్చింది. చెల్లెలి రాకతో మళ్ళా అతడి జీవితంలోకి వసంతం వచ్చినట్లయింది. ఇద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. తనివితీరా నవ్వుకునేవారు. కమ్మగా తిట్టుకునేవారు. సుజాతకు బాబు పుట్టాక చంద్రానికి మేనల్లుడే లోకమయ్యాడు. మేనల్లుడిని విడిచి క్షణం కూడా ఉండేవాడు కాదు. నామకరణం రోజున భర్త నిర్ణయించిన పేరుని కాదని చంద్రం సూచించిన కిరణ్ పేరునే ఖాయం చేసింది సుజాత. ఆ రోజు సాయంత్రమే వారు విజయవాడ బయలుదేరుతుంటే చంద్రం కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. తన జీవితంలో మళ్లీ శూన్యం నిండుకుంటుందని కుమిలిపోయాడు. వాళ్ళు వెళ్ళాక కొన్ని రోజులు దిగులుగా ఉన్న అతడిని మామూలు మనిషిని చేసింది గౌరనే చెప్పాలి. సుజాత లేని లోటును గౌరి పూడ్చేది. ఏదో వంకతో వచ్చి అతడిలోని నిర్వేదాన్ని పోగొట్టి ధైర్యం చెబుతూ ఉండేది. రోజులు దొర్లుతున్న కొద్దీ చంద్రంలో ఉద్యోగం వస్తుందన్న ఆశ సన్నగిల్లింది. ఇక ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి చెప్పి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యవసాయాన్ని బతుకు తెరువుగా మార్చుకోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే ఓ ఇంటర్వ్యూకు ఆశగా హాజరవడము, అదృష్టవశాత్తు ఫైనల్ ఇంటర్వ్యూకు సెలెక్ట్ కావడము చకచకా జరిగిపోయాయి. దాంతో ఎలాగైనా ఉద్యోగం సంపాదించి అందరం కలిసి ఉండాలనే అన్నయ్య ఆశయాన్ని, తల్లిదండ్రుల కలల్ని సాకారం చేయాలనే సంకల్పంతోనూ కోటి ఆశలతో హైదరాబాదు ప్రయాణమయ్యాడు. హాయ్ చంద్ర! పలకరింపుతో ఉలిక్కిపడి గతంలోంచి వర్తమానంలోకొచ్చి పడ్డాడు చంద్రం. ట్రైను గోదావరి బ్రిడ్జిపై నుంచి పెద్దగా శబ్దం చేస్తూ వెళుతోంది. అప్పుడే రాజమండ్రి వచ్చేసిందా అని విస్మయం చెందుతూ ఎదురు సీట్లోకి చూసి షాక్ తగిలినట్టయిపోయాడు. ఎదురుగా శరణ్య. అతడి వైపే తీక్షణంగా విభ్రమంగా చూస్తూ గోదావరి నవ్వుతున్నట్టుగా అందంగా నవ్వుతుంది. తనిక జీవితంలో కలుసుకోలేనేమో అనుకున్న శరణ్య తనకెదురు సీట్లో కూర్చునుండడం విభ్రాంతి కలిగిస్తోంది. ఏంటి చంద్రం మాట్లాడావ్? నవ్వుతూనే అడిగింది శరణ్య. చంద్రం తేరుకుని నువ్విలా సడన్ గా కనిపించేసరికి సంభ్రమంతో గొంతు పెగల్లేదు. ఆ రోజు యూనివర్సిటీలో మాయమయ్యావు. ఇప్పుడిలా ట్రైన్లో ప్రత్యక్షమయ్యావు. ఏంటి వింత? విస్మయంగా అడిగాడు. నీకు వింత, నాకు పులకింత అంతే గలగలా నవ్వుతూ అంది శరణ్య. పక్కనే ఉన్న భర్తను పరిచయం చేస్తూ మా శ్రీవారు ఆనంద్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. ఇక వీడు మా ముద్దుల కొడుకు వినోద్ అంది తన ఒళ్ళో ఉన్న బాబుని చూపిస్తూ. శరణ్యకు పెళ్ళయిందా? బాబు కూడానా? అని ఆశ్చర్యపోతూ చనువుగా బాబును చేతుల్లోకి తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు. శరణ్య అతడిని భర్తకు పరిచయం చేస్తూ ఏవండి, ఇతను నా ఫ్రెండు చంద్రం. ఇద్దరం ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశాం. తెలివైనవాడు అంది. ఇతని గురించి నువ్వు ఒకసారి చెప్పినట్టు గుర్తు అంటూ కరచాలనం చేశాడు. చంద్రం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు శరణ్యతో పరిచయం ఏర్పడి అది స్నేహంగా మారింది. శరణ్య అతడితో చనువుగా ఉండేది. సబ్జెక్ట్లో ఏదన్నా డౌట్ ఉంటే అడిగి క్లియర్ చేసుకునేది. క్రమంగా ఆమంటే చంద్రానికి ఇష్టం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆమెను చూడకుండా మాట్లాడకుండా ఉండలేకపోయేవాడు. తన ప్రేమ విషయం ఎప్పటికప్పుడు ఆమెకు చెప్పాలనుకునేవాడు. కానీ చెప్పలేకపోయాడు. రిజెక్ట్ చేస్తుందేమోనన్న సందేహం ఓ పక్క, స్నేహం చెడిపోతుందేమోనన్న భయం మరో పక్క, తనని అల్లరిపాలు చేస్తుందేమోనన్న పిరికితనం ఇంకో పక్క అతడి మనసులోని ప్రేమను వెల్లడి చేయనీయకుండా అడ్డుకునేవి. ఈలోగా వారి చదువు ముగిసింది. శరణ్య రాజమండ్రి వెళ్ళిపోతూ ఫోన్ చేస్తూ ఉండమని అతడికి ఫోన్ నెంబర్ ఇచ్చింది. అదెక్కడో పోగొట్టుకున్నాడు. ఫ్రెండ్స్ని అడిగితే తమకామె నెంబరు తెలీదన్నారు. దాంతో ఇద్దరి మధ్య ఎటువంటి సమాచారం లేకుండా పోయింది. మేం తిరుపతి వెళుతున్నాం. స్వామివారి దర్శనమయ్యాక అట్నుంచటే హైదరాబాద్ వెళతాం. మరి నువ్వెక్కడికి వెళుతున్నావు? ఆసక్తిగా అడిగింది. విజయవాడలో ఉంటున్న చెల్లెల దగ్గరికి. అక్కడో రోజుండి నేను హైదరాబాద్ వస్తాను. అక్కడ అన్నయ్య ఉంటున్నాడు. ఇంతకీ ఏ జాబ్ నీది? ఎక్కడ పనిచేస్తున్నావు? పెళ్ళయిందా? పిల్లలందరూ? ప్రశ్నల వర్షం కురిపించింది. చంద్రం ఓ శుష్క హాసం చేసి అవేవీ లేవు. ప్రస్తుతం నాన్నకు వ్యవసాయంలో సాయం చేస్తున్నానంతే అన్నాడు. అంటే నువ్వు జాబ్ చేయడం లేదా? నమ్మలేనట్లుగా అడిగిందామె. వస్తేగా చేయడానికి. జాబు కోసం ట్రై చేసి చేసి అలసిపోయాను. చివరి ప్రయత్నంగా హైదరాబాద్లో జరిగే ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ఇలా బయలుదేరాను. అతడి గొంతులో బాధ.
ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్లో టాప్ ర్యాంక్ సాధించిన నీకు, నీ టాలెంట్తో ప్రొఫెసర్లనే అబ్బురుపరిచిన నీకు ఇంకా జాబ్ రాలేదంటే విచారంగా ఉంది. నమ్మబుద్ధి కావడం లేదు. జాలిగా అంది. ఆనంద్ కల్పించుకుంటూ, వరీ కాకండి. నాకు కూడా ప్రయత్నాలు చేసి చేసి విసుగు చెందాకే జాబ్ దొరికింది. ఒక్కోసారి టాలెంట్తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. మీకు ఈసారి తప్పకుండా జాబ్ వస్తుంది. అధైర్యపడకండి అన్నాడు భరోసాగా. జేబులోంచి సిగరెట్ పెట్టి తీసి అతడికో సిగరెట్ ఆఫర్ చేశాడు. నో థ్యాంక్స్ అండి, అలవాటు లేదు వినయంగా అన్నాడు చంద్రం. అలవాటు చేసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిది. సరదాగా కాల్చడం మొదలు పెడితే జీవితాంతం మనల్ని కాల్చడం మొదలు పెడుతుంది. పాపం మా శరణ్యకు నాలో నచ్చంది ఇదొకటే నవ్వుతూ అన్నాడు. స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి, ఈలోగా బాత్రూంలోకి దూరి ఓ దమ్ములాగొస్తాను అంటూ వెళ్ళాడు ఆనంద్. చంద్రం కిటికీలోంచి పంట పొలాలను చూస్తూ శరణ్యతో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఏంటి చంద్రం మౌనంగా కూర్చున్నావు? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పమంటావు? ఒకప్పుడు నీతో ఓ విషయం చెబుదామనుకున్నా, కానీ చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పడానికేం లేదు. నీ గురించి చెప్పు, వింటాను. నా గురించి చెప్పాలంటే ఆయనకు భారీగా, బాబుకు తల్లిగా నా ధర్మాన్ని నెరవేరుస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. జాబ్ ఆఫర్లు వచ్చాయి, కానీ నేను జాబ్ చేయడం ఆయనకిష్టం లేదు. ఆ మాటకొస్తే నాకు కూడా చిత్రంగా ఉంది. జాబు అవసరం లేని నీకు అవకాశాలొచ్చాయి. అవసరమైన నాకు ఎంత ప్రయత్నించినా ఒక అవకాశమూ రాలేదు. జీవితం చిత్రమైంది కదూ. అవును చంద్రం, జీవితం విచిత్రమైందే. అందుకే అపరిచితులమైన మనం స్నేహితులమయ్యాం. ఇక జీవితంలో కలుసుకోలేమేమో అనుకున్న మనం విచిత్రంగా ఇలా కలుసుకున్నాం. రైలు చిన్న చిన్న స్టేషన్లు దాటుకుంటూ సాగిపోతోంది. వారి మాటలు కూడా ఒక విషయంలోంచి మరో విషయంలోకి ప్రవాహంలా సాగిపోతున్నాయి. ఆ ప్రవాహానికి ఓ అరగంట తర్వాత ఆనంద రావడంతో అడ్డుకట్ట పడింది. ఏంటి మహానుభావ, బాత్రూం కని అప్పుడు వెళ్ళి ఇప్పుడా రావడం? ఇంతసేపు ఏం చేస్తున్నారేమిటి? చిరుకోపం ప్రదర్శిస్తూ అంది శరణ్య. ఆనంద్ నవ్వి, చాలా గ్యాప్ తర్వాత కలిసిన ఫ్రెండ్స్ మీరు. మీ మధ్య నేనుంటే స్వేచ్ఛగా మాట్లాడుకోలేరని బాత్రూం పక్కనున్న సీట్లో కూర్చుని సిగరెట్ పెట్టి మొత్తం ఖాళీ చేసేశాను. గొప్పగా చెప్పాడు. ఘనకార్యమే చేశారు. మీరు సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తున్న దృశ్యం ఏ రైల్వే పోలీసో చూసుంటే బావుణ్ణు. తిరుపతి వెళ్లకుండానే జేబు క్షవరం చేసేసేవారు. అప్పుడు తెలిసొచ్చేది బహిరంగంగా సిగరెట్ తాగడం ఎంత నేరమో. ఆనంద్ చంద్రం వైపు నవ్వుతూ చూస్తూ, మీ ఫ్రెండ్కు నాపై ఆగ్రహం వచ్చినా, అనురాగం కలిగినా కంట్రోల్ చేయడం కష్టం. మీతో మా ప్రామాణ్యం గురించి చెప్పిందా అన్నాడు. అబ్బే, అన్నీ చెత్త విషయాలు తప్ప అటువంటి ఆసక్తికరమైన విషయాలేమీ చెప్పలేదండి. ప్లీజ్ మీరు చెప్పండి, వింటాను ఉత్సాహంగా అన్నాడు. అయితే వినండి. శరణ్య నేను ఎదురెదురు ఇళ్లల్లోనే ఉండేవాళ్ళం. నాతో సరదాగా ఉండేది. కల్మషం లేకుండా అన్ని విషయాలు చర్చించేది. క్రమంగా తన అందము వ్యక్తిత్వము నన్ను ఆకర్షించాయి. అది ప్రేమగా మారింది. ఓ రోజు ధైర్యం చేసి నా మనసులోని మాటని చెప్పేశాను. సంతోషంగా ఓకే చేసింది. వారింట్లో ఎవరికి ఇష్టం లేకపోయినా పోరాడి మరీ మా పెళ్లి కొప్పించింది. అప్పటికింకా నాకు జాబ్ రాలేదు. తను నా జీవితంలోకొచ్చిన వేళ విశేషం వల్ల నాకు మంచి జాబ్ వచ్చింది. బంగారం లాంటి బాబు పుట్టాడు. జీవితం హాయిగా ఆనందంగా సాగిపోతుంది. ఆనంద్ చెప్పింది వినగానే చంద్రానికి అసూయ కలిగింది. అనవసరంగా శరణ్యను మిస్ చేసుకున్నాననే బాధ కలిగింది. ఆనంద్ కంటే ముందు శరణ్యను తను ప్రేమించాడు, కానీ వెల్లడి చేయలేకపోయాడు. ఆ పని చేసిన అతడు ఆమెను పొందాడు. అతడి ప్రేమను గెలిపించింది ధైర్యం, తన ప్రేమను ఓడించింది భయం అనుకుంటూ తన దురదృష్టాన్ని మరోసారి నిందించుకున్నాడు. ఆ క్షణంలో అతడికెందుకో గౌరి గుర్తుకొచ్చింది. ఆమె తలంపు అతడిలో ఆనందాన్ని మోసుకొచ్చింది. ఆమెను మిస్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. ట్రైను విజయవాడ స్టేషన్లో ఆగింది. చంద్రం బ్యాగు భుజానికి తగిలించుకుని ట్రైన్ దిగాడు. శరణ్య అతడి వైపు ఆప్యాయతగా చూస్తూ, హైదరాబాద్ వచ్చాక వీలు చూసుకుని మా ఇంటికొచ్చి మా ఆతిథ్యం తప్పక స్వీకరించాలి అభ్యర్థనగా అంది. మర్చిపోకుండా రండి. శరణ్య వంటలు అద్భుతంగా చేస్తుంది. అవి రుచి చూడ్డానికైనా మీరు రావాలి నవ్వుతూ ఆహ్వానించాడు ఆనంద్ పర్సులోంచి విజిటింగ్ కార్డు తీసిస్తూ. రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. శరణ్య చేతి వంట రుచి చూసే వెళతాను అన్నాడు చంద్రం నవ్వుతూ. ట్రైను ప్లాట్ఫారం విడిచి గమ్యం దిశగా సాగిపోయింది. ప్లాట్ఫారం విద్యుత్తు దీప కాంతులతో తళతళలాడుతోంది. వచ్చిపోయే ప్రయాణికులతో కళకళలాడుతోంది. చంద్రం బావ కోసం చుట్టూ చూశాడు. ఎక్కడా కనిపించలేదు. ఫోన్ చేద్దామని సెల్ తీశాడు. అంతలో అతడి ఎదురుగా నిల్చున్నాడు శ్రీరామ్. సారీ చంద్రం, కాస్త ఆలస్యమైంది. ఇబ్బంది పెట్టానా అంటూ అతడి చేతిలోని బ్యాగును అందుకోబోయాడు. చంద్రం వారిస్తూ, పర్వాలేదు బావా, నేను పట్టుకుంటానులే అన్నాడు. అదేం కుదరదు.
నువ్వు మా ప్రత్యేక అతిథివి, నేను పట్టుకోవడమే ధర్మం అంటూ బ్యాగు లాక్కొని మీ చెల్లెలు నీ కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది. నిన్ను రిసీవ్ చేసుకోవడానికి తను వస్తానంది. నేనే వద్దన్నాను. ఆ సరే, జర్నీ బాగా జరిగిందా అన్నాడు ప్రేమగా. రాజమండ్రి నుంచి ఓ ఫ్రెండ్ కలిసింది. దాంతో జర్నీ చేసినట్టుగానే అనిపించలేదు. ఇద్దరూ మాట్లాడుకుంటూ స్టేషన్ బయట పార్క్ చేసిన కారు దగ్గరకొచ్చారు. కారులో ఇద్దరూ 10 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నారు. అన్నయ్యని చూసి సుజాత పొంగిపోయింది. చెల్లెల్ని చూసి మురిసిపోయాడతను. సుజాత చేతులు పట్టుకుని, ఏరా అన్నయ్య, ప్రయాణం బాగా జరిగిందా అంటూ కుశల ప్రశ్నలు సంధిస్తూ థర్డ్ ఫ్లోర్లోకి తీసుకెళ్ళింది. చంద్రం ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాడు. 2 బెడ్రూమ్లు, వాటికి అటాచ్డ్ బాత్రూంలు, విశాలమైన హాలు, పూజగది, డ్రాయింగ్ రూమ్, అద్దం లాంటి మార్బుల్ ఫ్లోరింగు, ఖరీదైన ఫర్నిచర్ ముగ్ధుని చేస్తున్నాయి. సుజాత వాళ్ళిల్లు చాలా బాగుంటుందని నాన్న చెప్తే ఏమో అనుకున్నాడు. కానీ ఇలా ఉంటుందని ఊహించలేదు. అమ్మ ఈ ఇంటిని చూస్తే తన కూతురి అదృష్టానికి పొంగిపోతుంది అనుకున్నాడు చంద్రం. సుజాత ఫ్రిడ్జ్లోంచి జ్యూస్ తీసిస్తూ, ఏంట్రా ఇంటినలా తీక్షణంగా చూస్తున్నావు, నచ్చిందా అంది నవ్వుతూ. మీ ఇల్లింత అందంగా ఉంటుందని అనుకోలేదే. అది సరే, కింద 2 పోర్షన్లలో ఎవరుంటున్నారు? అద్దెకిచ్చాన్రా, నెలకు 20,000కు పైగా వస్తుంది. ఈ ఏరియాలో ఉండేవాళ్ళంతా హై క్లాసు సొసైటీ వాళ్లే, ఆఫీసర్లే. వారి భార్యలతో నాకు మంచి పరిచయాలున్నాయి. వారికి తీసిపోకూడదని ఈ ఇంటిని అధునాతనంగా తీర్చిదిద్దాను గొప్పగా అంది. చంద్రం జ్యూస్ తాగాక టవల్ అందిస్తూ, జర్నీలో అలసిపోయి ఉంటావు, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యిరా అంది. చంద్రం టవల్ అందుకుని బాత్రూంలోకి దూరాడు. అధునాతనమైన టైల్స్తో, అన్ని హంగులతో బాత్రూం నీటిగా అద్దంలా ఉంది. షవర్ ఓపెన్ చేయగానే వర్షం కురుస్తున్నట్లుగా నీళ్లొచ్చి మీద పడ్డాయి. అతడి శరీరం పులకించింది. నిజంగా తన చెల్లెలు అదృష్టవంతురాలు. మంచి భర్త, అందమైన ఇల్లు, ఆదాయం, ఇవి చాలు తను సుఖంగా ఉండడానికి. అన్నయ్య కట్టిస్తున్న ఇల్లు కూడా ఇంత పెద్దదిగా ఉంటుందా? భూమి నమ్మిన డబ్బు సరిపోయుంటే ఈ పాటికి తామంతా ఆ ఇంట్లో ఉండేవాళ్లు. తనకు ఇప్పటికైనా ఉద్యోగం వస్తే ఆ ఇల్లు పూర్తి చేసే బాధ్యతను అన్నయ్యతో పాటు తాను కూడా తీసుకోవాలి. బాత్రూం మాత్రం ఇలా ఉండేలా ప్లాన్ చేయాలి. ఆలోచిస్తూ స్నానం చేసి బయటకొచ్చేటప్పటికి సుజాత డైనింగ్ టేబుల్ మీద పొగలు కక్కే వంటకాలు సిద్ధం చేసింది. రారా చిన్నన్నయ్య, ఎప్పుడు తిన్నావో ఏంటో, కాస్త ఎంగిలి పడుదువు గాని అంది కుర్చీ చూపిస్తూ. భోజనం సంగతి తర్వాత, ముందు నా ముద్దుల మేనలుడెక్కడున్నాడో చెప్పు, వాణ్ణి అర్జెంటుగా చూడాలి అన్నాడు. బెడ్రూంలో నిద్రపోతున్నాడ్రా, తెల్లారి వాడితో ఆడుకుందు, ముందు భోంచే, నీకు వేడివేడిగా తినడమంటే ఇష్టం కదా అంటూ అతన్ని బలవంతంగా కుర్చీలో కూర్చోబెట్టింది. అప్పటికే శ్రీరామ్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. సుజాత ఇద్దరికీ వడ్డించింది. చంద్రం కోసం స్పెషల్గా చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, రొయ్యల వేపుడు చేసింది. చంద్రం చాలంటూ వారించిన కొసరి కొసరి వడ్డించింది. చెల్లెలి ఆత్మీయతకు పరవశించిపోతూ ఆమె వడ్డించిందంతా వదలకుండా తిన్నాడు. అలా తింటున్నప్పుడు అమ్మిచ్చిన సున్నుండలు గుర్తుకొచ్చాయి అతనికి. సింకులో చేతులు కడుక్కుని బ్యాగులోంచి సున్నుండల సంచి, కిరణ్ కోసం కొన్న డ్రెస్సు తీసి చెల్లెలికిచ్చాడు. 2-3 రోజుల నుంచి అమ్మకేమీ బాగాలేదు. అయినా సరే నీకిష్టమని సున్నుండలు, అన్నయ్య కోసం రవ్వ లడ్డూలు తయారు చేసింది. బాగోలేనప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకు, చెప్పకపోయావో వద్దని. అమ్మ గురించి నీకు తెలియందేముంది? తనెప్పుడూ మన గురించి ఆలోచిస్తోంది తప్ప తన గురించి ఏనాడూ ఆలోచించదు. ఆ మాటకొస్తే నాన్న కూడా అంతే. అన్నట్టు వారు మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు. అమ్మ అయితే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పింది. సుజాత బాధగా నిట్టూర్చి, పిచ్చిది, తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా మా ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెప్పిందన్నమాట అంది. శ్రీరామ్ సున్నుండల సంచివైపు ఆశగా చూసి, సుజీ, ఓ సున్నుండ ఇలా ఇవ్వు, అత్తయ్యగారి చేతి వంట టేస్ట్ చేసి చాలా కాలమైంది అంటూ చేయి చాపాడు. భర్త చేతిని విసిరికొట్టి, అబ్బా ఆశ, ఇవి ఈ కూతురు కోసం అమ్మ ప్రేమతో చేసి పంపినవి. వీటిలో ఒక్కటి కూడా మీకిచ్చేది లేదు. దాచుకుని మొత్తం నేనే తింటాను అంది సుజాత. నిద్రకాళ్ళతో ఉన్న చంద్రాన్ని, ప్రయాణంలో అలసిపోయావు, పడుకోరా, పొద్దున మాట్లాడుకుందాం అని అతడికి కేటాయించిన గది చూపించింది సుజాత. చంద్రం గుడ్ నైట్ చెప్పి గదిలోకి దూరి భుక్తాయాసంతో నిద్రకు ఉపక్రమించాడు.